మిషన్ పాసిబుల్ ఐఏఎస్. వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. సో ఈ వీడియో ద్వారా మనము హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. స్టార్టింగ్ విత్ 26th June 2021. సో యాక్చువల్గా ఏంటంటే మీకు ఇక్కడ హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఇంకా మోర్ ఎడిటోరియల్స్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్, అదర్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ కూడా మీకు కావాలి అని అనుకుంటే మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కింద కూడా మేము కోర్స్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో మీరు ఆ కోర్సుని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎడిటోరియల్స్ వల్ల ఉపయోగం ఏంటి? మీకు గనక మెయిన్స్ మీ ఎయిమ్ అయితే ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ చేసుకోండి. మీరు అవలీలగా మెయిన్స్ రాయాలి అని అంటే ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ రెగ్యులర్గా వినండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్, హైలైట్స్, ఇది మాత్రమే కాకుండా మీకు హైలైటెడ్ క్లిప్పింగ్స్ అనేవి ఈ యాప్లో మీకు కోర్స్ లింక్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మాత్రమే కాదు, ఎవ్రీడే ఒక క్వశ్చన్ మీకు కోర్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి, వినండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ టాపిక్లోకి వెళ్దాం. ప్రిపేర్ ద గ్రౌండ్ ఫర్ నయా జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది 26 June 2021 ఎడిటోరియల్ అనాలిసిస్ మనం చూస్తున్నాము. హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆథర్ హీస్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, JNU. సో ఆథర్ ఏం చెప్తున్నాడంటే యూ మస్ట్ ప్రిపేర్ ద గ్రౌండ్ ఫర్ నయా జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఆర్టికల్గా ఎందుకు ఇచ్చారు అని అంటే రీసెంట్గానే ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. సో ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఎవరి మధ్య జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద లీడర్స్ ఆఫ్ పాపులర్ లీడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అయితే అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఎప్పుడు జరిగిందంటే August 2019లో ఆర్టికల్ 370 అబ్రిగేట్ అవడం వల్ల స్పెషల్ స్టేటస్ ఫర్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ కోల్పోయిందనమాట. సో ఈ కోల్పోయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రెండుగా విడదీయడం జరిగింది. దాని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా దాన్ని రెండుగా డివైడ్ చేశారు. చేసిన తర్వాత అల్లర్లు అనేది ఎక్కువ జరగకుండా ఉండడానికి ముందస్తుగానే అక్కడున్న పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ కింద ఉంచడం జరిగిందనమాట. సో ఇలా సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడున్న పాపులేషన్, అక్కడున్న ప్రజల ఆవేశంతో రగిలిపోకుండా అక్కడున్న పొలిటికల్ లీడర్స్ని కంట్రోల్ చేస్తూ హౌస్ అరెస్ట్లో పెట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నాడంటే ఈ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వినదు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మారదు అని వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఒక కన్సెన్సస్లోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఓకే మేము ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తున్నామని, మేము మీటింగ్కి వస్తామని అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం అదొక సెంట్రల్ కౌటిల్య పాలసీస్లో ఒక విజయం అని చెప్పొచ్చు అని ఈ ఆథర్ చెప్తున్నాడు అనమాట. అయితే ఈ మీటింగ్కి అటెండ్ అవడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ చేయడం ద్వారా ట్రస్ట్ డెఫిసిట్ అనేది తగ్గించడం జరిగింది అని ఈ ఫస్ట్ పారాలో చెప్పడం జరిగింది అనమాట. సో ఈ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఈ మీటింగ్ జరిగింది. అండ్ పాండమిక్లో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ మీటింగ్ అని ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఈ అవుట్కమ్ ఏమొచ్చిందంటే ఈ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్లో అవుట్కమ్ ఏమొచ్చిందంటే ఒక మినిమల్ కన్సెన్సస్ అనేది వచ్చింది. అదేంటంటే వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్లో ఈ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పెద్దగా డిమాండ్లు పెట్టలేదు. సెంటర్ ఏం చెప్తుంది అని వినడానికి వీళ్ళు వచ్చారు అని చెప్పుకోవచ్చు అనమాట. సెంటర్ ఏం చెప్పింది అని అంటే ఫస్ట్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్,
అంటే కాన్స్టిట్యుయెన్సీస్ని యాక్చువల్గా ఇప్పుడు 107 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ పిఓకేని తీసేస్తే 83 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్కి. అందులో కాశ్మీర్కి 46 సీట్స్ ఉంటే జమ్మూకి 37 సీట్స్, పిఓకేకి 24 సీట్స్ ఉన్నాయి. సో ఈ డీలిమిటేషన్ జరగకపోవడం వల్ల కూడా ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయని చెప్పవచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో డీలిమిటేషన్ అంటే ఏంటి? పాపులేషన్ పెరిగే దాన్ని బట్టి కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేంజ్ చేస్తారనమాట. అంటే పాపులేషన్ పెరిగే దాన్ని బట్టి అసెంబ్లీ స్థానాలు కూడా పెంచుతారు. దానికి డీలిమిటేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఒక డీలిమిటేషన్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసి తర్వాత మేము స్టేట్హుడ్ ఇస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడు స్టేట్హుడ్ ఇస్తాము అనేది ఒక పర్టికులర్ డిక్లరేషన్ అనేది చేయలేదు, ఒక టైం డేట్ కానీ ఏం పెట్టలేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే సెక్యూరిటీ అండ్ బెటర్ డెవలప్మెంట్ కోసం మేము వర్క్ చేస్తున్నామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం ద్వారా వీళ్ళందరి మధ్య ఒక మినిమం కన్సెన్సస్ అనేది రావడం వల్ల ఆల్ పార్టీ మీటింగ్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పొలిటికల్ లీడర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అయితే ఏంటంటే ఇలా ఆల్ ఆఫ్ సడన్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్? ఇన్ని రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఎందుకు ఇలా మీటింగ్స్ పిలవడం జరిగింది? ఎందుకు అనంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్రెషర్ అని చెప్పచ్చు. ఇంటర్నేషనల్ వైడ్గా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయని, నెక్స్ట్ మినిమం బేసిక్ నెసెసిటీస్, ఇంటర్నెట్ ఆల్సో కమ్ అండర్ మినిమం బేసిక్ నెసెసిటీ. ఇప్పుడు కూడా ఇంటర్నెట్ అనేది రిస్టోరేషన్ జరగలేదు జమ్మూ అండ్ కాశ్మీర్లో. మొబైల్స్ కనెక్షన్, టెలికమ్యూనికేషన్ కట్ చేయడం జరిగింది. సో తద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ లాస్ అయ్యారు. సో అక్కడ పీస్ తీసుకురావాలంటే సెంటర్ యూనిలాటరల్గా యాక్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అక్కడున్న లోకల్ లీడర్స్ కన్సెన్సస్, అక్కడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ కన్సెన్సస్తోనే మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది. సో ఆ కారణంతోనే ఈ సెంటర్ పాలసీ టువర్డ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కొంత షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉన్నప్పుడు ఈ పాలసీ షిఫ్ట్ అవడం అనేది మన ఇండియా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో జరగడం మనం చూస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉన్నప్పుడు మనం పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ ఉంటాము. అఫ్కోర్స్ వీ విల్ టేక్ అవర్ ఓన్ డెసిషన్స్, బట్ ఇంటర్నేషనల్గా ఏమన్నా కొంత ప్రెషర్ ఉంటే మనం అలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఏంటంటే ఒక 1990sలో ఇన్సర్జెన్సీ కాశ్మీర్ వ్యాలీలో బాగా పెరిగింది. ఆ టైంలో యునైటెడ్ స్టేట్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ సౌత్ ఏషియా రాబిన్ ఎల్ రాఫెల్ ఏం చెప్పాడంటే హీ క్వశ్చన్డ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్సెషన్ టు ఇండియా. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఆర్ ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ కలుపుకోవడాన్నే క్వశ్చన్ చేశారనమాట. ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో కలవడాన్నే క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ టైంలో పివి నరసింహరావు ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. అంత ఫ్రెజైల్ ఆర్ వీక్ కోలియేషన్ ఉన్నా కానీ హీ స్టూడ్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో. ఓకే, సో అయితే ఏంటంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబల్గా చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో విత్డ్రా అవుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆఫ్ఘనిస్తాన్లో విత్డ్రా అవుతుంది, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టు పెంచుకుంటుంది. సో వీళ్ళందరూ ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పాకిస్తాను, ఈ తాలిబాన్స్ వీళ్ళందరూ కూడా మన జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది అని ఆథర్ చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వై 2019లో అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, అప్పటికే చాలా కాశ్మీర్ సమస్య, ఈ ఆర్టికల్ 370 అనేది ఒక పెద్ద సమస్యగా ఉందన్నమాట. సో దీన్ని ఇంత సమస్యాత్మకమైన దాన్ని ఈజీగా
నరేంద్ర మోడీ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, అవలీలుగా ఎందుకు మార్చేశారు అని అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మోడీస్ స్ట్రెంగ్త్. సో హ్యూజ్ మెజారిటీ ఉండడం వల్ల యూనిలాటరల్గా ఎవరిని సంప్రదించకుండా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పచ్చు. సో ఇక్కడే ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇంకేం చెప్తున్నారు అని అంటే అదొక డెసిషను, ప్లస్ ఈ అక్కడున్న లీడర్స్ అందరినీ కూడా ఎస్పెషలీ సపరేటిస్ట్ని జైల్లో పెట్టడం జరిగింది. అండ్ అక్కడున్న ప్రెస్, పాపులర్ ప్రెస్ను కూడా ఆర్మ్ ట్విస్ట్ చేయడం జరిగింది బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎలాగంటే బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, వాళ్ళ మీద ఒకవేళ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ రాసిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలా చేయడం జరిగింది అనమాట. అందుకనే అక్కడున్న ప్రెస్ కూడా వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకొని వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఆర్టికల్స్ రాయడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ పొలిటికల్ పార్టీస్, ఈ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా గుప్కార్ గ్యాంగ్ అని పిలవడం జరిగింది. వీళ్ళందరినీ ఈ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని అమిత్ షా గుప్కార్ గ్యాంగ్ అని పిలవడం జరిగింది. సో ఈ గుప్కార్ అంటే ఏంటి? గుప్కార్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రోడ్ ఇన్ విచ్ ఫరూక్ అబ్దుల్లా, పొలిటికల్ పార్టీ లీడర్ ఫరూక్ అబ్దుల్లా హౌస్ అక్కడ ఉంది. ఆ మీటింగ్కి ఈ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అందరూ అటెండ్ అయ్యి అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. ఏంటంటే నాట్ టు ఫైట్ ఫర్ ద అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో అయితే ఏంటంటే వీళ్ళందరినీ కూడా అమిత్ షా గుప్కార్ గ్యాంగ్ అండ్ అన్హోలీ అలయన్స్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా ఇక్కడ ఈ పాయింట్ గురించి చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు ఈ మీటింగ్కి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అనే దానికి కారణం చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ డ్యూ టు ద కౌటిల్యాస్ పాలసీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ సామ్ దాన్ బేద్ దండోపాయాలను ఉపయోగించి ఇలా వాళ్ళని మీటింగ్కి వచ్చేలాగా చేశారు అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా ఇది మాత్రమే కాకుండా ఇట్ ఈజ్ అండర్ సబ్జుడైస్. ఈ అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 గురించి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు, అసలు దాని గురించి ఎందుకు చర్చ జరగలేదు అని అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ అండర్ సబ్జుడైస్. అంటే జుడిషియరీ కింద ఈ ఆర్టికల్ 370 కేసు ఉంది కాబట్టి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కస్ చేయలేదు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో అది మాత్రమే కాకుండా ఇలాగా వీళ్ళని సైలెన్స్ ఇప్పుడు సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి లేకపోతే కౌటిల్యాస్ పాలసీస్ని ఉపయోగించి వీళ్ళని ఎంతకాలం అని సైలెంట్ చేస్తాము? సైలెంట్ చేయలేము కదా. యాక్చువల్గా పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఎలా ఉంది? ఈ ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేసిన తర్వాత సిచ్యువేషన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ వర్స్ అయిందని చెప్పచ్చు అని ఈ ఆథర్ చెప్తున్నాడు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేసిన తర్వాత చాలామంది ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్టర్స్ ఏమన్నారంటే వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు. సో చాలామంది చెప్పినా కానీ అది రియాలిటీలో తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ చెప్పుకోదగ్గ లేవు కాబట్టి సో అదొక రీజన్. అంటే ఈ పబ్లిక్ సర్వీస్ డెలివరీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం వల్ల మనము ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ప్రజల్ని కొంత మనం కూల్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ ఆథర్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇప్పుడు సంఘ్ పరివార్ కూడా రియలైజ్ అయ్యింది. ఏమని రియలైజ్ అయిందంటే ఈ ఆల్ ఆఫ్ సడన్ లీడర్స్ని తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు, లోకల్ కనెక్ట్ అనేది డెవలప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పారాషూట్ లీడర్స్ కావాల్సింది ఏంటంటే అక్కడ లోకల్ కనెక్ట్ అనేది డెవలప్ అవ్వాలి అనేది చెప్తున్నాడు. లోకల్ కనెక్ట్ లీడర్స్ అనేది ఉంటేనే, డెడికేటెడ్ వర్కర్స్ ఉంటేనే మనము అక్కడ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ ఫెడరల్ రిలేషన్స్ అనేవి ఎస్పెషల్గా బాగా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే వెరీ రిజిడ్ ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. అంటే స్టేట్స్ని విడదీయడము లేకపోతే స్టేట్స్ని బ్రేక్ చేయడం, అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి కంట్రీస్లో కూడా ఫెడరల్ రిలేషన్స్ అనేది
చాలా ఫ్రెజైల్గా ఉంటుంది, వీక్గా ఉంటాయి. సో అటువంటిది మన ఇండియాలో ఎస్పెషల్లీ బోర్డర్ రీజియన్ ఉన్న స్టేట్తో ఫెడరల్ రిలేషన్స్ అనేవి ఈవెన్ బ్రిటిషర్స్కి ముందు నుంచి కూడా ఈ ఫెడరల్ రిలేషన్స్ షిఫ్ట్ అవుతూ వచ్చాయి అనమాట. అంటే టువర్డ్స్ ద సెంటర్ బాగా టైట్ అవడం అండ్ జెంటిల్ అవడం, ఫెడరల్ గ్రిప్ అనేది జెంటిల్ అవడం జరుగుతూ వచ్చింది అని ఈ ఆథర్ చెప్పడం జరిగింది. సో ఈ కాశ్మీర్ని ఈ డోగ్రా రూలర్కి సేల్ చేసిన తర్వాత బ్రిటిషర్స్ సెక్యూరిటీని వాళ్ళ చేతిలో పెట్టుకొని గవర్నెన్స్ మొత్తం కూడా ఆ రూలర్కి అప్పచెప్పడం జరిగిందనమాట. సో యాక్చువల్గా ఇది ఇలా సెక్యూరిటీని గవర్నెన్స్ని సపరేట్ చేయలేము అని ఎప్పుడు రియలైజ్ అయ్యారంటే ప్రతాప్ సింగ్ రెయిన్ అప్పుడు బ్రిటిషర్స్ రియలైజ్ అయ్యారు. దాన్నే మనం తెలుసుకోవాలి అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. సో ఈ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీని మనము జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెక్యూరిటీ అయితే బెటర్గా ఉంది, అంటే ఇప్పుడు వరకు ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయిన తర్వాత సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ తగ్గాయి, కానీ గవర్నెన్స్ అనేది బెటర్గా లేదు అని ఈ ఆథర్ చెప్పడం జరుగుతుంది. సో యూజ్ ద బెడ్ రాక్ ఆఫ్ యూత్. ఇక్కడ గవర్నెన్స్ బెటర్గా ఉండాలంటే ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేయాలి ఫర్ ద నయా జమ్మూ అండ్ కాశ్మీర్. సో అందులో యూత్కి పార్టిసిపేషన్ అనేది బెటర్గా ఇచ్చేలాగా ఉండాలి. ఎందుకంటే ఈ ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా అక్కడున్న యూత్ వరల్డ్ వైడ్గా కొంత పేరు తెచ్చుకున్నారు. దే ఆర్ వెరీ టాలెంటెడ్. సో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి గవర్నెన్స్ అనేది బెటర్గా డెవలప్ చేసుకోవాలి. ఎస్పెషలీ ఆస్ట్రేలియాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫర్ దిస్ గ్లోబల్ గవర్నెన్స్ రూల్స్ సెటప్ చేసుకోవాలి, ఆస్ట్రేలియాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అని ఆథర్ చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి ఈ ఆర్టికల్ నుంచి మనకి ఏం అర్థం అవుతుందంటే నయా జమ్మూ అండ్ కాశ్మీర్ కనుక డెవలప్ అవ్వాలంటే సెంటర్ వన్ సైడెడ్ యాక్షన్ తీసుకుంది ఆల్రెడీ. అది కాకుండా ఏం చేయాలంటే అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్తో డైలాగ్లో ఉండాలి అని చెప్తుంది. అండ్ డెమోక్రటిక్ సెటప్ని ఎస్టాబ్లిష్ చేయాలి వీలైనంత త్వరగా. అండ్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ని రెండింటిని మిక్స్ చేసి చూడాలి. ఈ రెండు సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ రెండు ఉండాలి అని చెప్తున్నాడు ఆథర్. ఇది మాత్రమే కాదు, ఫర్ గ్లోబల్ బెటర్ గవర్నెన్స్, అంటే ఈ గవర్నెన్స్లో గ్లోబల్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి, దానికి యూత్ని తీసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవాలి అని ఆథర్ చెప్పడం జరుగుతుంది. సో దీని మీద గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ స్టేట్. సో ఈ ఆర్టికల్ కూడా ఏం చెప్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గురించే డిస్కస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఇది మొత్తం ఫ్యూచర్ స్టేట్. రీసెంట్గా ఏంటంటే ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఇన్ బిట్వీన్ ద పొలిటికల్ లీడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ మోడీ అండ్ అమిత్ షా. సో వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో అసలు యాక్చువల్గా ఈ మీటింగే ఒక పెద్ద సర్ప్రైజ్గా ఉందన్నమాట ఫర్ ద పొలిటికల్ లీడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎందుకనంటే ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసిన తర్వాత, దాన్ని రెండుగా డివైడ్ చేసిన తర్వాత, జమ్మూ అండ్ కాశ్మీర్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అండ్ లడాక్ యూటీగా డివైడ్ చేసిన తర్వాత, ఈ లీడర్స్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్లో పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత వీళ్ళని డిస్కషన్కి, డైలాగ్కి ఇన్వైట్ చేయడమే ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట. సో అయితే ఏంటంటే ఈ మీటింగ్ తర్వాత వీళ్ళందరికీ, ఈ లీడర్స్ అందరికీ ఒక సెన్స్ ఆఫ్ ఆప్టిమిజం అనేది వచ్చింది. ఎలా అంటే రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ ఈజ్ సమ్వాట్ నియర్ హారిజన్ అని, అంటే త్వరలో ఏదన్నా ఈ స్టేట్హుడ్ రీస్టోరేషన్ అనేది అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందనమాట. ఒక హోప్ అనేది క్రియేట్ అయింది వాళ్ళకి. అయితే ఈ డెమోక్రటిక్ రివైవల్ ఆర్ పొలిటికల్ ప్రాసెస్ కనుక సెటప్ అవ్వాలి ఆర్ రివైవల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని బిలీవ్ చేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ కూడా ఈ మీటింగ్లో హీ గేవ్ ఎ స్టేట్మెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ స్టెప్. దిస్ మీటింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ a developed and progressive Jammu and Kashmir.
డెవలప్డ్ అండ్ ప్రోగ్రెసివ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఈ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ హీ ఈస్ కమిటింగ్ టు స్ట్రెంథెన్ ద గ్రాస్ రూట్ డెమోక్రసీ అని చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆ గ్రాస్ రూట్ డెమోక్రసీ డెవలప్ అవ్వాలి అని అంటే, ఉండాలి అని అంటే క్విక్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ జరగాలి అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోల్స్ జరగాలి అని చెప్పడం జరిగిందనమాట. అమిత్ షా కూడా ఏమన్నారంటే, ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ జరిగాక, పోల్స్ జరిగాక అప్పుడు స్టేట్హుడ్ గురించి ఇస్తాము అప్పుడు స్టేట్హుడ్ ఇస్తాము అని అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే ఈ లీడర్స్, అక్కడున్న పొలిటికల్ లీడర్స్కి దీని మీద నమ్మకం లేదనమాట. అసలు ఈ సీక్వెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు ఇంకా డిమాండ్స్, పొలిటికల్ లీడర్స్ ఇంకా ఫర్దర్గా కొంత డిమాండ్స్ పెట్టారు. ఏంటంటే డొమిసిలరీ రైట్స్ కన్సర్నింగ్ ద ల్యాండ్స్ అండ్ స్టేట్ సర్వీసెస్ని రీస్టోర్ చేయాలి అని వీళ్ళు డిమాండ్స్ పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి డొమిసిలరీ రైట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ల్యాండ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ కొనాలి అని అంటే అక్కడున్న వాళ్ళు మాత్రమే కొనాలి బిఫోర్ ఆర్టికల్ 370 అబ్రిగేషన్. అక్కడ ఉన్నోళ్ళు మాత్రమే జాబ్స్కి ఎలిజిబుల్, బయట వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అంటే సిటిజన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట, బయట వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేసిన తర్వాత ఈ డొమిసిలరీ రైట్స్ అనేవి ఎవరికైనా అవకాశం ఉందన్నమాట. అంటే ఎవరైనా అక్కడ ల్యాండ్ కొనవచ్చు, ఎవరైనా అక్కడ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ ఎవరైనా ఎగ్జామ్స్ రాయొచ్చు. కానీ నాన్ లోకల్ కిందకు వస్తుంది, వాళ్ళకి కొన్ని లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, నాన్ లోకల్ సీట్స్. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే డెకెడ్స్ ఆఫ్ టర్మోయిల్ అనేది రకరకాల కారణాల వల్ల క్రియేట్ అయింది. అండ్ ఈవెన్ దో నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ, ఈ పీడీపీ, వీళ్ళలో డెఫిషియన్సీస్ ఉన్నా దే ఆర్ ద బెస్ట్ మెసెంజర్స్ టు ద పీపుల్ ఆఫ్ వ్యాలీ అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. అంటే వాళ్ళు ఏమైనా చెప్పారు అని అంటే అదొక బెటర్ మెసేజ్ లాగా కమ్యూనికేట్ అవుతుంది. అంటే దీని ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ పొలిటికల్ లీడర్స్ కాదు, అక్కడ ఉన్న పీపుల్ రిసెంట్మెంట్ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది విత్ దిస్ మీటింగ్ అని ఒక అర్థమవుతుంది అనమాట. అండ్ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక మెచ్యూరిటీ, ఈవెన్ ద లీడర్స్ అండ్ ద సెంటర్, వీళ్ళిద్దరూ కూడా కొంత మెచ్యూరిటీ అనేది ప్రదర్శించారు. ఈ మెచ్యూరిటీ ఎలాగంటే వేరియస్ రీజన్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏమవచ్చు అంటే దిస్ పాండమిక్ ఈజ్ నాట్ బీయింగ్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ అని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుందని ఇంటర్నేషనల్ మీడియా చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది ఎవరికి తెలియదు, కానీ ఇంటర్నేషనల్ మీడియా అలా చెప్తుంది కాబట్టి తద్వారా ప్రెషర్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్గా. సో ఇలాంటి డెసిషన్ వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి మీటింగ్ అనేది చేయడానికి రీజన్ అని చెప్పచ్చు. నెక్స్ట్, రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ హ్యాస్ బీన్ ప్లేస్ సో ఫార్ డౌన్ ద పాత్ దట్ ఎనీ డిస్కషన్ ఆన్ స్పెషల్ స్టేటస్ ఈజ్ అన్థింకబుల్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో యాక్చువల్గా ఏంటంటే రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడే చాలా కష్టం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అలాంటప్పుడు నీకు ఈ స్పెషల్ స్టేటస్ రీస్టోర్ చేయడం అనేది అది ఇంకా అన్థింకబుల్, అసలు క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ అట్ ఆల్ అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ బీజేపీ ఇండైరెక్ట్గా చెప్పింది అని మనం చెప్పచ్చు. అలా ఈ మోడీ అండ్ అమిత్ షా సక్సెస్ అయ్యారు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే ఆ పాస్ట్ అచీవ్ చేసిన సక్సెస్ కాకుండా ఫ్యూచర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇంకా మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏంటంటే లింక్, ఈ కోర్స్ లింక్ ఇదంతా కూడా మనము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఈ హిందూ పేపర్ ఎడిటోరియల్ ఇది మాత్రమే కాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ అండ్ ఈనాడు ఎడిటోరియల్స్, ఈ రెండు. నెక్స్ట్
డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది. ఇవన్నీ కూడా మనం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 1 క్వశ్చన్ తీసుకొని డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎడిటోరియల్ ఇస్తున్నాం కదా, ఈ ఎడిటోరియల్స్ మీదే మనం డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రాక్టీస్ చేయండి అండ్ ఎడిటోరియల్స్ బాగా వినండి. ఇది మాత్రమే కాకుండా ఒక 20 క్వశ్చన్స్ ఈ ఎడిటోరియల్స్ మీద నుంచి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో వీక్లీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో ఇదంతా కూడా మేము కోర్స్ డిస్క్రిప్షన్లో మీకు ఈ కోర్స్ డిస్క్రిప్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. తద్వారా మీరు కంప్లీట్గా గ్రిప్ సంపాదించండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీరు చేయాలి అని అంటే ఈ ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ చదవద్దు. చాలామంది ఎడిటోరియల్స్ చదవడానికి కష్టపడతారు కాబట్టి అండ్ లిమిటెడ్ ఎడిటోరియల్స్ మాత్రమే చదువుతారు కాబట్టి మీరు చక్కగా ఈ యాప్లో కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాము. మీరు చక్కగా ఈ వీడియోస్ మీరు ఫాలో అయితే కంప్లీట్గా మీకు కమాండ్ వచ్చేస్తుంది ఎడిటోరియల్స్ మీద. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టి పెట్టుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.